2015లో కావచ్చు, 2020లో కావచ్చు. ఆ తర్వాత కృష్ణా బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చినప్పటి వరకు శాశ్వతంగా బ్లాంకెట్గా మంజూరు చేసి వచ్చేసిండు. అది అయిపోయిన తర్వాత వారు బేసిన్లు లేవు, బేసిజాలు లేవు. మీరు గోదావరిలో 3000 టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి. మీరు తీసుకెళ్ళండి, కృష్ణా బేసినే కాదు, గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్, కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్ వరకు, గ్రేటర్ రాయలసీమ అంటే ప్రకాశం, నెల్లూరు వరకు కూడా మీరు నీళ్లు తీసుకెళ్ళండి. ఎవరేమనుకున్నా, ఎవరికి కడుపు నొప్పి అయినా పర్వాలేదు, రాయలసీమ నేను రతనాల సీమ చేస్తానని వారు స్వయంగా ప్రకటించి, వారే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడికి పిలిచి ఆశీర్వదించి, వారికి సూచనలు సలహాలు ఇచ్చి, జీవోలు ఇచ్చి, టెండర్లు చేసి అన్ని రకాలుగా వారికి సహకరించింది. సార్, వారిద్దరి అనుబంధం ఎలాంటిది అయినా అది తెలంగాణకు తీరని నష్టం. వారిద్దరి మధ్యలో ఆప్యాయత ఉండడాన్ని, అనుబంధం పెంచుకుంటే మాకేం అభ్యంతరం